కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి కొడుకు పరారీలో ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదైన నిందితుడిని అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బేటీ బచావో అని నినాదాలు ఇచ్చే బీజేపీ సొంత కేంద్ర హోంమంత్రి కొడుకు విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో షీ టీమ్స్ భరోసా కేంద్రాలతో మహిళలకు రక్షణ కల్పించేవారని, ఇప్పుడు పీఓసీఎస్ఓ కేసులో కూడా నిందితుడు పరారీలో ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బండి భగీరథ ఉన్మాదంపై కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ట్వీట్పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే కేంద్ర ప్రభుత్వం సొంత మంత్రి కొడుకు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పోక్సో కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉండడం దేశానికే అవమానమంటున్నారు. వెంటనే భగీరథను అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.